నుంచి వచ్చారు? మేము ఒంగోలు అండి. ఒంగోలు. మీ కాన్స్టిట్యున్సీ అద్దెంకి నియోజకవర్గం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? మా గొట్టిపాటి రవికుమార్ గారు. ఓకే. అండ్ కొట్టంపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు కదా. సో మీ నియోజకవర్గంలో మీకు ఏ పార్టీ ఎక్కువ బలంగా ఉందండి? తెలుగుదేశం అండి. తెలుగుదేశం. సో ఇప్పుడు పార్టీ ఏదైనా చేంజ్ అయితే బాగుంటుందో అదే ఉంటే బాగుంటుంది. ఆయన ఎప్పటి నుంచో ప్రతిసారి ఒక 3 సార్ల నుంచి ఆయనే అండి మాకు గొట్టిపాటి రవికుమార్ గారే. ఆయనకి అయితే ఎవరు వచ్చినా గాడికి గెలవలేరు అక్కడ తెలుగుదేశం గొట్టిపాటి. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటుంది కదా. సో వాళ్ళ పాలనలో మీకు అభివృద్ధి ఏ విధంగా జరిగింది, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది? తెలుగుదేశంలో అయితే మామూలుగా అంటే నష్టం జరగలేదు, అలాగే లాభం జరగలేదు. ఇప్పుడు వైసీపీలో వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని బాగా పట్టుకున్నాడు ఆయన జగన్ గారు. ఓసీలు కొంచెం నష్టపోయారు. అభివృద్ధి అంటే ఏముందండి, అభివృద్ధి మీరు చూస్తూనే ఉన్నారు, ఎవరికి తెలియట్లేదు. కాకపోతే మధ్యతరగతులు బాగా నష్టపోయాడండి. ఆయన ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. నిరుద్యోగులు అయితే బాగా నష్టపోయారు, ఒక ఉద్యోగాలు లేక. 1,00,000 ఇచ్చారు గ్రామ సచివాలయ ఉద్యోగాలు, అవి తప్ప ఇంకా ఏమీ ఇవ్వలేదు. అంటే చంద్రబాబు గారిని చూసుకున్నట్టయితే ప్రతిసారి అలయన్స్లో వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో పెట్టుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. కాంగ్రెస్ ప్లస్ జనసేన అండ్ టీడీపీ ముగ్గురు కలిసి వస్తే జగన్ పరిస్థితి ఎలా ఉంది? మ్యాక్సిమం అయితే మొన్నటి దాకా 151 కదండి, లాస్ట్ 152 151 వచ్చినాయి కదండి. ఈసారి కొంచెం తగ్గుతాయి కానీ జగన్ గారే మళ్ళీ వస్తారండి. జగన్ గారే వీళ్ళందరూ కలిసిన 30 సీట్స్ తగ్గుతాయో తప్ప జగన్ గారే మళ్ళీ. అంటే ఇప్పుడు చెల్లె ఎక్కడ అంటే షర్మిల గారు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి లీడ్ చేస్తున్నాను అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్కి లీడ్ చేయడం వల్ల ఆమెకి ఏమైనా లాభం పొందుతుంది అని చెప్పేసి అలా చేస్తుందా, లేకపోతే మరి దేనికోసం అని చేస్తుంది అనుకోవచ్చు? లాభం లేకుండా ఏ రాజకీయ నాయకులు చేయరు కదండి. అంటే ప్రతిసారి కూడా తనకి ఓటమే పాలవుతుంది, ప్రతిసారి ఓటమే మళ్ళీ కొత్తగా పార్టీలో అలైన్స్ పెట్టుకోవడం ఎలా ఏంటంటే ఇప్పుడు నూతనంగా స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఇక్కడ స్థాపించిన పార్టీకి ఇక్కడ పోటీ చేయలేదు, మరి ఏపీలో చేయలేరు కదండి, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య. సో ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు అంటే ఆమెకు ఏదన్నా ప్రయోజనకరంగా ఉండిద్దే తప్ప దేని యూజ్ లేదు. అసలు ఆమె పెడతాం కూడా వేస్టే చెప్పుకోవడం. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్టయినా టీడీపీ చూసుకున్నట్టయినా బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తామని ప్రతిసారి హామీ ఇస్తున్నారు. మరి ప్రజలు ఎక్కువ ఎవరిని నమ్ముతారు అనుకోవచ్చు? జగన్నే నమ్ముతారండి, ఎందుకంటే బీసీలు ఎస్సీ ఎస్టీలే ఎక్కువ అండి ఓసీల కన్నా. సో ఆయన వాళ్ళ నాడి పట్టుకున్నాడు జగన్. సో ఓసీలు ఎంత చేసినా బీసీ ఎస్టీ ఎస్టీలు వాళ్ళే కదండి, వాళ్ళు ఎటు వస్తే వాళ్ళే కదా సీఎం అయ్యేది. ఇంకా వాళ్ళకి ప్రస్తుతం తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టినందుకు రాష్ట్రం ఎంత భారం పడుతుంది తెలుస్తుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు జనవరి 26 నుంచి జగన్ కూడా మనకి ఫ్రీ బస్సులు పెడతారని చెప్పి అంటున్నారు. సో అలా పెడితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందని ఇంకా కొంచెం భారం పెరిగిద్ది మగవాళ్ళ మీద. అసలు నాకైతే ఇప్పుడు ఉద్యోగాలు చేసేది మగవాళ్ళు, అదే ఆడవాళ్ళు చేయట్లేదు అంటలేదు, చేసేది వాళ్ళే. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాలు అంటున్నారు, నడిపేది కూడా డ్రైవర్ మగవాళ్ళే కదండి. మరి వాళ్ళకి పెట్టకుండా ఫ్రీగా ఆడవాళ్ళకి పెడితే కాదు, అంటే వాళ్ళకి పెట్టకూడదని కాదు, దానివల్ల ఇప్పుడే ఏమి ఇద్దామని నాకైతే అర్థం కావట్లేదు. దానివల్ల భారం అయితే ఎక్కువగా ఉంటుంది. మరి అది ఎలా రిక్రూట్ చేసుకుంటారో అది అయితే తెలియదు. ఇప్పుడే ప్రతి ఒక మధ్యతరగతి వాడి మీద ఒక 2 లక్షలు అప్పు దాకా ఉందండి. ఇప్పుడు అది ఒక 3-4 లక్షలు వచ్చేమో అనుకుంటున్నాను. అంటే ఈ విధంగా ఇలా ఫ్రీ పథకాలు ఇచ్చడం ద్వారా అంటే ప్రజలకు ఏ మేరకు ఎక్కువ భారం పడుతుంది అనుకోవచ్చు, ప్రభావితం చూపుతుంది అనుకోవచ్చు? ఏమండి, ఇప్పుడు జనాలను ఎలా చేశారంటే గొర్రెల్లా చేశారు. గొర్రెలు అంటే వాళ్ళు ఏదంటే దానికి తలుపు వెళ్ళిపోతున్నారు. కష్టపడే స్వభావం లేదు ఎవరికి కూడా. వర్తని డబ్బులు ఇంట్లో కూర్చొని తిందాం, కష్టపడేది ఎవరు లేరు. ఫుడ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే బుక్ చేసేసుకుంటున్నారు. ఎన్ని ఉచిత డబ్బులు, కష్టపడేది ఏడా రోగాలు ఎక్కువైపోతున్నాయి, ఇమ్యూనిటీ ఉండలేదు. ఇదివరకు కష్టపడేవాళ్ళు తినేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏం తట్టుకోలేని మరణాల దాకా వెళ్ళిపోతున్నాం. అది ఒకసారి జనాలే ఆలోచించి మంచిగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికేం చేయాలి. థ్యాంక్ యూ.